హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా, మనకైతే తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మీకు అందరికీ తెలుసు, మనకు సంవత్సరానికి 2 సార్లు యొక్క టెట్ అనేది వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాము దీన్ని. సో ఇది చాలా మందికి ఇది ఉపయోగం అన్నమాట. మనకు బీఈడీ చేసిన అభ్యర్థులకు కానీ, అదేవిధంగా డైట్ డీఈడీ చేసిన అభ్యర్థులు కానీ, అదేవిధంగా మనకు ఇప్పుడు కొత్తగా కూడా టీచర్స్కి కూడా మన ఉపాధ్యాయులకు కూడా కంపల్సరీ టెట్ క్వాలిఫై కావాలని ఒక నిబంధన పెట్టారు కాబట్టి సో మంచి ఛాన్స్. మనకు ఇంత ముందుకు డిసెంబర్లో ఎవరైతే క్వాలిఫై కానటువంటి ఉన్నారో నిరుద్యోగులు, సో ఈ టెట్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ డిఎస్సి రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో అప్పుడు క్వాలిఫై కాని వాళ్ళకైతే మరొక ఛాన్స్ అనమాట మనకు. అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా ఛాన్సే, ఎందుకంటే ఎవరైతే మన క్వాలిఫై కాని వాళ్ళు ఉంటే మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకొని రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మరి నోటిఫికేషన్ ఏవి వచ్చింది, ఇలా స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫీజు వివరాలు, మిగతా వివరాలు అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి డీటెయిల్స్ అన్ని. సో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బీఈడీ కానీ డైట్ కానీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, సో ఈసారి తప్పకుండా అందరు క్వాలిఫై కాండి, మంచి ఛాన్స్ మనకు. ఓకేనా? సో చూద్దాం ఆ డీటెయిల్స్ అయితే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం మరి ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్, మరి ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది ఈ యొక్క టెట్ అనేది అప్లికేషన్, దీనికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో చూసుకుంటే మనకైతే మీకు అందరికీ తెలుసు, టెట్ అనేది మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. ఇది ఒక్కసారి క్వాలిఫై అయితే మనకు లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది. సో లేదనుకుంటే అప్పుడప్పుడు మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి కూడా మళ్ళీ రాసుకోవచ్చు. ఓకేనా? అదొకటి మీకు అందరికి తెలుసు, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. ఐ థింక్ బట్ టెట్ అంటాము. ఇది మనకు బీఈడీ చేసిన వాళ్ళు, అదేవిధంగా మనకు డైట్ అంటాము, డిఈడి చేసిన వాళ్ళు కూడా మనకు వీళ్ళిద్దరు అప్లికేషన్ అయితే చేస్తూ ఉంటారు. సో బీఈడీ వాళ్ళు అయితేనేమో స్కూల్ అసిస్టెంట్కి చేస్తూ ఉంటారు, డిఈడి వాళ్ళు అయితేనేమో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి కదా మనకు. సో ప్రైమరీ స్కూల్ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి కదా, సో వాళ్ళకైతే వీళ్ళు అప్లికేషన్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇదనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ చూద్దాం. ఇప్పుడు కొత్తగా కూడా టీచర్స్ కూడా మనము కంపల్సరీగా టెట్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి ఒక నిబంధన రావడం జరిగింది. సో దానిలో భాగంగానే టీచర్స్ కూడా అప్లికేషన్ చేసి రాస్తా ఉన్నారు చాలా మంది కూడా. సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనకి, ఎందుకంటే ఎవరైతే మన డిసెంబర్లో క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారో ఇప్పుడైతే క్వాలిఫై కావచ్చు. అదేవిధంగా డిఎస్సి రాసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి అనమాట. సో చూద్దాం మరి డీటెయిల్స్ అయితే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ విధానము, అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, సో రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో చూసుకుంటే ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనకు అప్లికేషన్, సో దీని యొక్క సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ ఏమున్నాయి, మరి ఈ యొక్క అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్ డేట్ కావాలి కాబట్టి ఇది చూసుకుంటే మెయిన్గా మనకు వచ్చేసి ఏప్రిల్ 15 నుంచి 30వ తారీఖు వరకు అయితే గడువు నిర్ణయించడం జరిగింది. సో మనకు ఏప్రిల్ 15th నుంచి 30th వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ వచ్చేసి మనకు ఏప్రిల్ 15 నుంచి దాదాపు ఏప్రిల్ 30 వరకు అయితే మీరు ఈ యొక్క టెట్కి అయితే అప్లికేషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, టైం అయితే ఇదే, డేట్ కూడా. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫీజు, మరి ఫీ పేమెంట్ ఎంత ఉంది, ఫీ పేమెంట్. సో మరి ఎవరికి ఎంత ఉంది ఫీ పేమెంట్ చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపుగా మనకి ఇక్కడ ఒక పేపర్ అయితే ఏ విధంగా ఉంది, 2 పేపర్లు అయితే ఏ విధంగా ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో అయితే మనకు వచ్చేసి ఒకవేళ సింగిల్ పేపర్ రాస్తే, ఓకేనా, సింగిల్ పేపర్ రాస్తే ఫీ ఎంత చూసుకుంటే సింగిల్ పేపర్కి వచ్చేసి మనకు వచ్చేసి, అదేవిధంగా మనకు ఇక్కడ బీసీ అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి ఫీజు చూసుకుంటే మనకు దాదాపు 750 రూపాయలు అయితే ఫీజు ఉండడం అయితే జరిగింది. సో సింగిల్ పేపర్ రాస్తే మనకు బీసీ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 750 రూపాయలు. అదేవిధంగా మనకు ఎస్సీ అండ్ ఎస్టీ, అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి మనకు దాదాపు 700 రూపాయలు అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, అది సింగిల్ పేపర్కి అయితే. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒకవేళ డబుల్ పేపర్ అంటే 2 పేపర్లు అయితే, ఓకేనా, 2 పేపర్లు 2 పేపర్స్ అయితే మరి ఎంత ఫీజు ఉందని చూసుకుంటే అది చూసుకుంటే వచ్చేసి మనకు 2 పేపర్లకు అయితే ఫస్ట్ ఇక్కడ బీసీ అండ్ ఓబీసీ వాళ్ళకు చూసుకుంటే దాదాపు మనకు 1000 రూపీస్ అయితే ఉండడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకు 1000 రూపీస్ ఉంది. ఒకవేళ 2 పేపర్లు రాయాలనుకుంటే 2 పేపర్లు ఎప్పుడు రాస్తారంటే
బీఈడి క్వాలిఫికేషన్ ఉండే అదేవిధంగా డైట్ క్వాలిఫికేషన్, రెండు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే రెండు పేపర్లు రాస్తారు. రెండు పేపర్లు రాయాలనుకుంటే మీరు 1000 రూపీస్ అయితే పేమెంట్ చేయాలి. అది బీసీ వాళ్ళు అయితే, బీసీ ఓబీసీ వాళ్ళు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు, అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ అయితే మనకు వచ్చేసి వీళ్ళు దాదాపుగా 950 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 950 రూపాయలు ఫీ పేమెంట్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సింగిల్ పేపర్ రాయాలంటే వాళ్ళకు ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. అదర్ బీఈడి అదర్ డైట్ వాళ్ళు మాత్రమే సింగిల్ పేపర్ రాస్తారు. అందులో బీసీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు అయితే 750 రూపాయలు పేమెంట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 700 రూపాయలు పేమెంట్ చేయాలి. ఒకవేళ రెండు పేపర్లు క్వాలిఫికేషన్ ఉంటాయి, అంటే బీఈడి ఉంది నాకు డైట్ ఉంది, నేను రెండు పేపర్లు రాయాలనుకున్నప్పుడు ఒకవేళ నేను బీసీ క్యాండిడేట్ అయితే కంపల్సరీ ఓబీసీ క్యాండిడేట్ అయితే నేను 1000 రూపీస్ చెల్లించాలి. లేదు అనుకుంటే నాకు రెండు పేపర్లు క్వాలిఫికేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఏ రిజర్వేషన్ ఉన్నా వీళ్ళైతే 950 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి పరీక్ష షెడ్యూల్. మరి యొక్క పరీక్ష షెడ్యూల్ అనేది ఎప్పుడు ఉండబోతుంది? సో దీనికి సంబంధించినటువంటి పరీక్ష షెడ్యూల్ అనేది మనకు ఎప్పుడు ఉండబోతుంది అంటే చూసుకుంటే వచ్చేసి మనకు యొక్క పరీక్ష షెడ్యూల్ చూసుకుంటే అంటే పరీక్ష టైమ్స్ చూసుకుంటే మనకి మెయిన్గా చూసుకుంటే ఇక్కడ ఎప్పుడు ఉంటుందంటే జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నారు. మనకు వచ్చేసి జూన్ 15 నుంచి జూన్ 30 ఈ మధ్య మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మ్యాక్సిమం అన్ని కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే జరుగుతూ ఉంది. సో సిబిటి అంటాం దీనే. సో దీని మోడల్లో అయితే మనకు జూన్ 15 నుంచి జూన్ 30 మధ్యలో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మనకు వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ అంటాం కదా, అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే జూన్ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే మనకు 9th. ఓకేనా, 9th జూన్ అయితే మనకు ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు, ఈ పరీక్షకు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకు జూన్ 15 నుంచి 30 తారీఖు వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. జూన్ 9 అయితే మనకు ఆల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అర్హత. మరి వీటికి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి, మనమైతే రాయాలి అనుకున్నప్పుడు ఎవరెవరు ఎలిజిబుల్, ఏ విధంగా క్వాలిఫికేషన్ ఉండాలని చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి మనకు 60% ఉంటుంది. సో మీరు టెట్ రాస్తాం కదా, టెట్ రాసిన తర్వాత టెట్లో క్వాలిఫై కావాలి అంటే ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ఉండాలి. ఓకేనా, మేము టెట్ ఎంట్రన్స్ రాసిన తర్వాత మరి క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి, ఒక్కొక్క రిజర్వేషన్ వర్గాలకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో అందులో చూసుకుంటే మనకు వచ్చేసి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కదా, మనకు జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి మనకు 60% మార్క్స్ అయితే రావాలి. మ్యాక్సిమం 150 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది ఈచ్ వన్ పేపర్. సో ఇందులో మనకు కంపల్సరీ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి 60% మార్క్స్ వస్తేనే వాళ్ళు క్వాలిఫై అవుతారు. అదేవిధంగా బీసీ అభ్యర్థులు అయితే చూసుకుంటే మనకు 50% మార్క్స్ అయితే రావాలి. ఓకేనా, 50% మార్క్స్ కంపల్సరీ రావాలి, అప్పుడే వాళ్ళు క్వాలిఫై అవుతారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూసుకుంటే మనకు పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు, అదేవిధంగా మనకు ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకు దాదాపుగా మనకు 40% మార్క్స్ వస్తే వీళ్ళు టెట్లో క్వాలిఫై అయినట్టే, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి 40% మార్క్స్ వస్తే టెట్లో క్వాలిఫై అయినట్టే. ఓకేనా, 40% కంటే జస్ట్ కొంచెం ఎక్కువ సాధిస్తే వీళ్ళు క్వాలిఫై అవుతారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, మినిమం 40%, దీనికంటే ఎక్కువ రావాలి. సో ఇది ఎలిజిబిలిటీ అనమాట. మీరు టెట్ రాసిన తర్వాత టెట్లో క్వాలిఫై కావాలంటే కంపల్సరీగా జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60% మార్క్స్తో రావాలి. అదేవిధంగా బీసీ వాళ్ళకైతే 50% రావాలి. పిహెచ్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 40% ఎబోవ్ వస్తే మీరు టెట్లో క్వాలిఫై అయినట్టే, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ ఏంటంటే మరి ఎగ్జామ్ డీటెయిల్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చూసుకుంటే మనకు ఈ యొక్క ఫలితాలు మనం రాసిన తర్వాత ఈ యొక్క ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయి అంటే మెయిన్గా చూసుకుంటే మనకు జూలై 28 నుంచి 31 మధ్య విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పుడు రాబోతున్నాయి ఎగ్జామ్స్ రిజల్ట్స్ అంటే జూలై 28 నుంచి మనకు 31 మధ్యన అయితే మనకు ఈ యొక్క ఫలితాలు అయితే రిలీజ్ అయితే అవుతాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు జూన్ ఎగ్జామ్స్ అయిపోతాయి. సో జూలై 28 నుంచి 31 మధ్య మనకి దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. సో చూసుకోండి, ఇది మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీని ఎగ్జామ్స్ టైం టేబుల్, అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంత రావాలి, మరి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మనకు
మీరు అప్లికేషన్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనకు తెలంగాణ టెట్ అని కొట్టండి. సో కొడితే అఫీషియల్ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. సో దీనిలోకి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. 2026లో మనకు వచ్చినటువంటి టెట్ షెడ్యూల్ అనమాట నోటిఫికేషన్. అది బీఈడి వాళ్ళకు, అదేవిధంగా డైట్ వాళ్ళకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీజు వివరాలు, అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్స్ షెడ్యూల్ ఎప్పుడు ఉంది, అదేవిధంగా రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ఎంత పర్సెంటేజ్ వస్తే ఎవరు క్వాలిఫై అవుతారో కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.